నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గోదావరి జిల్లాల ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డైఫ్రమ్ వాల్ ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని ప్రాజెక్టును 89% పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామన్నారు. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను, పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే, ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా. హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్ళీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్ ఆ రోజు. అది చేస్తే 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎనికేపాడు కొత్త ఆటో నగర్లోని ఓ ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాణ నష్టం జరిగిందా, ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లింది అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఎనికేపాడు కొత్త ఆటోనగర్ లో ఉన్న ఐస్ క్రీం ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు
మేరకు అధికారులు ఉదయం 10:30 నుంచే అంతరాలయం దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులు అమ్మవారిని అత్యంత వేగంగా సులభంగా దర్శించుకున్నారు. నూతన నీటి సరఫరా విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లోని భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని త్రాగునీటిని ఆలయ సిబ్బంది అందజేశారు. రాజధాని ఉండవల్లి ప్రాంతాల్లో రైతులతో సంప్రదింపులు జరపకుండా రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయం, అక్రమమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో సోమవారం సిపిఎం నాయకులతో కలిసి సిఆర్డీఏ ప్రభుత్వం ఉండవల్లి రైతుల బలవంతపు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండవల్లి రాజధాని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం రైతుల భూములు తీసుకునేందుకు దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆయన విమర్శించారు. చట్టాలను లెక్క చేయకుండా కోర్టుల వివాదం ఉండగా కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి ఎదురుగానే రైతులు రాజధాని ఉండవల్లిలో బలవంతంగా దౌర్జన్యంగా బుల్డోజర్లతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం, అక్రమం. చట్టాలను లెక్క చేయట్లేదు. కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా, మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే కేసులు పెడితే అన్యాయమని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువను కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అవేమీ లేకుండా 6 కోట్లు 7 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 1,20,00,000 73 లక్షలని ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో తెలియకుండా మొత్తం మీద 2.5 కోట్లకి అవార్డు పాస్ చేసి మేఘాల మీద అవార్డు పాస్ చేయటం, నోటీసులు జారీ చేయటం, చెక్కులు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని, క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో గ్రామాల వారీగా నీటి నాణ్యత పరీక్షల నివేదికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే రాము సూచించారు. దీనికి అనుగుణంగా మండల పరిషత్ అధికారులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు రూపొందించిన నివేదికలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి రాజీ పడేదే లేదని, క్రమం తప్పకుండా అధికారులు గ్రామాల వారీగా నీటి నాణ్యత నివేదికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ
సూచిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామ రామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గల్లా మాధవి మీద అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి శివాజీ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ నేతలు సోషల్ మీడియాలో మహిళా నాయకులపై అసభ్య పోస్టులు, బాడీ షేమింగ్ ను సహించాం. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే గల్లా మాధవి మీద అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి శివాజీ అనే వ్యక్తిపై కఠిన చర్య తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ నేతలు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పి సాంబశివరావు, షేక్ శంషునిషా మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవిపై సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు హద్దులు దాటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిత్వ హనానికి పాల్పడడం, బూతులు తిట్టడం వంటి చర్యలు అత్యంత ఖండనీయమన్నారు. అంటారు, గుంటూరు వెస్ట్ ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాను. వీళ్ళందరూ మా ఐటీడీపీ కమిటీ. ఈరోజు స్టేషన్కి రావడానికి కారణం ఏంటంటే, మా పశ్చిమ నియోజకవర్గమైన మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి మీద కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం, చెప్పుకోలేని విధంగా బాడీ షేమ్ చేయటం, చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడటం, ఇవి చేస్తున్నారు. ఇదే విషయం మీద గత వారంలో మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడం జరిగింది. ఖండించడం జరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రవర్తన ఇంకా పెరగడం జరిగింది. ఏంటంటే, మేము ఇలాగా చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే వీధిగా, మాకు తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలు మేము ఇలాగే పాటిస్తాం, మేము ఇలాగే ఉంటాం అన్న రీతిలో వీళ్ళు తయారయ్యారు. ఎలా అంటే, వీళ్ళు బీసీ మహిళ అయినా సరే, ఒక ఎస్సీ మహిళ అయినా సరే, వీళ్ళకి కులాలతో, పార్టీలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా వీళ్ళకి కేవలం ఏంటంటే బాడీ షేమింగ్ చేయటం, బూతులు పెట్టడం, వాటిని చూసుకొని పైశాసిక ఆనందం పొందటం వీళ్ళ నాయకుడికి ఇదొక పరిపాటి విధానం అయిపోయింది. దీన్ని చూసాం ఇంకనైనా మారతారని చూసాం. కానీ వీళ్ళ మార్పు లేదు. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారు పడుతున్న మానసిక శోభను మేము ఇక దీన్ని ఇంతటితో ఆపకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మాకు మా మేడం గారి మీద అయితే ఎవరైతే కంప్లైంట్లు, ఎవరైతే బూతులు పెడుతూ, ఎవరైతే మాటలు చెప్పలేని విధంగా బూతులు తిడుతూ సామాజిక మీడియాలో చేస్తున్నారో, ఇతని పేరు అద్దంకి శివాజీ. ఇతను ఏ విధంగా ఉందంటే, ఎవరిని వదిలిపెట్టట్లేదు. చివరికి సీఎం గారు, ఎస్సీ మహిళ అయిన హోమ్ మినిస్టర్ గారు, మా పశ్చిమ నియోజకవర్గమైన బీసీ మహిళ అయిన గల్లా మాధవి గారు ఎవరిని, ఆ పరిటాల శ్రీరాముని, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని, లేదంటే చింతమనేని ప్రభాకర్ని, లోకేష్ గారిని, ఎవరిని వదిలిపెట్టకుండా ఈయన ఇష్టారాజ్యంగా ఈయనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. ఇదండి ఒక మహిళను మాట్లాడే మాట ఇదా? వీళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వీళ్ళకి ఉంటారు కదా, ఇంట్లో అమ్మ, పెళ్ళం, పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా. ఈ రకంగా మాట్లాడతారు ఎవరైనా? ఈ పదాన్ని వాడతారా? ఇంకా ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, సీఎం గారి మీదే, సాక్షాత్తు రాష్ట్ర సీఎం గారి మీదే ఇతను పెట్టిన చూడండి, కమ్మ, కులం పేరెత్తి కమ్మ అని పెట్టి ఇతను చేస్తున్న ప్రచారం చూడండి. కాబట్టి దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్ట. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గుంటూరు నగరంలోని భారతపేటలో గల మదర్ తెరిసా హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ హాజరై గుంటూరు జిల్లా అధ్యక్షులుగా బండ్లమూడి స్టాలిన్ బాబు మరియు జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మరియు గుంటూరు జిల్లా కమిటీలోకి కొంతమందిని తీసుకోవడం జరిగిందని చెప్పారు. క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో, మంచి నడవడికతో మోడల్ గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ముందుకు తీసుకువెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత, బహుజన, బలహీన, ఎస్టీ, గిరిజన, మైనార్టీ వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు గుంటూరు జిల్లా మదర్ తెరిసా ఫంక్షన్ హాల్లో గుంటూరు జిల్లా ఆర్పిఐ బిఏ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో
మరి నియామకాలు చేశాం. గుంటూరు జిల్లా అలాగే రాష్ట్ర కమిటీ కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ పార్టీకి మరి సేవ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేశారు. వాళ్ళందరూ కూడా మరి క్రమశిక్షణతో మరి ఎంతో నీతి నిజాయితీతో మంచి నడవడికతో మంచి మోడల్గా మరి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పార్టీ యొక్క ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఎంతో ఉంది. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి కానీ అలాగే వైసీపీ కానీ మరి దళిత బహుజన బలహీన వర్గాల గిరిజన మరి అలాగే మైనారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో ఇవి పూర్తిగా విఫలమైన వాళ్ళు ఏ రకంగానూ పట్టించుకోవడం లేదు. వాళ్ళ యొక్క విధానం వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి అభివృద్ధి పేరు మీదుగా అవినీతి చేస్తుంది. ఆ అవినీతి ద్వారా మరి అనేక రకాలైనటువంటి మరి అక్రమాలు చేస్తూ మరి ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. కానీ పేదలు బలహీన వర్గాలు మరి వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. మరి రకమైనటువంటి మరి విధానాలను నేను కొనసాగినట్లయితే ఈ ప్రభుత్వం మనుగడ చాలా కష్టంగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగని ప్రతిపక్షం కూడా సరిగా ఏమీ లేదు. ప్రతిపక్షం కూడా వీళ్ళ యొక్క సమస్యలు పట్టించుకునే పరిస్థితులు లేదు. అది ప్రతిపక్ష హోదాకి తగినట్టుగా వ్యవహరించడం లేదు వైసీపీ. కాబట్టి మేమే ప్రతిపక్షం. ఎందుకంటే మరి తెనాలిలో దాడులు జరిగినప్పుడు మేమే వెళ్ళాం. మరి కైకలూరులో దాడులు జరిగినప్పుడు మేమే వెళ్ళాం. మరి అలాగే తణుకులో దాడి జరిగినప్పుడు మేమే వెళ్ళాం. దళితుల మీద బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడ జరిగితే అక్కడ మేము వెళ్ళి వాటిని ఎదుర్కొన్నాం. వాటి మీద కేసులు పెట్టాం. వాటి మీద వాళ్ళకి సహాయ సహకారాలు పూర్తిగా అందించాం. కాబట్టి ప్రతిపక్షం చేయాల్సిన పనులు మరి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ వర్గీకరణ మీద మేము పోరాటం చేశాం. మా పార్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. కాబట్టి మేము పెద్ద మీటింగ్ పెట్టాం. గుంటూరులో నల్లపాడులో లక్షలాది మందితో మీటింగ్ పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు దళిత క్రైస్తవుల యొక్క సమస్యను కూడా మరి ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు. జైభీం. మరి మీడియా మిత్రుల ముందు నేను చెప్పేది ఏంటంటే ఉప్పిలేటి జయప్రసాద్ గారి నాయకత్వంలో నన్ను కూడా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం చేసే విషయంలో ప్రజల ఓటును దుర్వినియోగం కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఆయన బాటలో నడుస్తూ ఉప్పిలేటి జయప్రసాద్ గారి నాయకత్వంలో నడుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కష్టపడి పనిచేస్తానని నా మీద పెట్టినటువంటి బాధ్యతను ఉప్పిలేటి జయప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎప్పుడు నిరంతరం పనిచేస్తానని మీకు చెప్తూ మీడియా మిత్రులు చెప్తూ ఈ రెండు పార్టీలకి ప్రజల తరఫున గుణపాఠం చెప్తామని ఇది రిపబ్లికన్ పార్టీ ద్వారా ఇది హెచ్చరిక మాత్రమే చెప్తా ముగిస్తా ఉన్నాను. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. బండ్లమూడి స్టాలిన్ బాబు నా పేరు. జై భీమ్. ఆస్తి వివాదం కోర్టులో ఉన్న అపోజిట్ వ్యక్తులతో బేరసారాలు కుదుర్చుకొని పొన్నూరు సీఐ తనపైన కేసులు పెట్టి వేధిస్తున్నాడని పొన్నూరుకి చెందిన బాధితుడు షేక్ ఫజల్ గుంటూరు ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు మీడియాతో మాట్లాడారు. అపోజిట్ వ్యక్తులతో కుమ్మక్కై న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే సీఐ తిరిగి నాపైనే పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఆస్తి వివాదం కోర్టులో నడుస్తున్న వివాద పరిష్కారానికి పలుమార్లు పోలీస్ స్టేషన్ కి రమ్మని సీఐ వేధిస్తున్నాడని చెప్పారు. ఆస్తి వివాదంపై ఆపోజిట్ వ్యక్తులు నాపై హత్యాయత్నం చేస్తే నేను ఫిర్యాదును చేస్తే సీఐ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు తెలిపారు. పొన్నూరు టౌన్ నుంచి వచ్చాను. నాకు మా తాత ద్వారా మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తి కోర్టులో ఉందండి. అది వివాదం నడుస్తుంది. కోర్టులో ఉన్న ప్రాపర్టీ అది కోర్టులో నడుస్తుండగానే నా మీద ఆపోజిట్ లో ఉన్న వాళ్ళందరూ నా మీద అటాక్ చేశారండి. నేను ఎప్పటి నుంచో నా మీద అటాక్ జరిగిద్దండి, నా మీకు ప్రాణహాని ఉందని చెప్పి ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లో నేను చెప్తానే ఉన్నాను. చెప్తానే ఉంటే పట్టించుకోలేదండి. వాళ్ళు కావాలని చెప్పి వేరే ఊర్ల నుంచి వేరే మనుషుల్ని పిలిపించి పోయిన ఆదివారం నా మీద అటాక్ చేశారండి. కోర్టులో ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి వాటిలో దాంట్లో ఉన్న సామాన్లు కానీ అవన్నీ కూడా నాశనం చేశారండి. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ ముందు తీసుకోకపోగా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని నా మీద ఏమో కౌంటర్ ఎఫ్ఐఆర్ కింద నా కేసు తర్వాత నమోదు చేశారండి. వీటిలో పొన్నూరు టౌన్ సిఐ గారి హస్తం ఉందండి. లేకపోతే ఫస్ట్ నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసేసుకొని ఫస్ట్ నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది కోర్టులో ఉన్న ప్రాపర్టీ అండి, డాక్యుమెంట్స్ మొత్తం కోర్టులో ఉన్నాయంటే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి పలుమార్లు నన్ను బెదిరించడం.
వాళ్ళు కూడా ఆపోజిట్ లో వాళ్ళు కూడా నా మీద దాడి జరిగినా గానీ పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. చిన్న చిన్న సెక్షన్స్ పెట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాపైన, మా ఇంటిపైన, మా కార్యాలయం పైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూలై 31వ తేదీన మరియు ఆగస్టు 1వ తేదీన గుంటూరులోని మా ఇంటి వద్ద నుండి బయలుదేరి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్రతో వెళ్లి డీజీపీకి వినతి పత్రం అందజేయనున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కళ్ల ముందే అంత దారుణంగా జరుగుతుంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్లుగా భావించవలసి వస్తుందని అన్నారు. 31వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ దాకా వెళతాము. అయితే ఒక రోజు 29 కిలోమీటర్లు నడవటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో నైట్ హాల్ట్ ఉండి ఆ మరుసటి రోజున అక్కడి నుంచి కొనసాగించి వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని, ఇంత దారుణంగా కళ్ళ ముందు జరిగితే మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా యాక్షన్ తీసుకోకపోవటం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్టుగా భావించవలసి ఉంటుంది. ఇవాళ నా మీద జరిగింది, రేపు ఇంకోటి మీద జరుగుతుంది. పోలీసులు ఈ విధంగా అలసత్వంతోనో లేకపోతే ఎవరో పైనుంచి లోకేష్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనో పోలీసులు తమ విధి నిర్వహణ చేయకపోవటం అనేది సమాజానికి ప్రమాదం. కాబట్టి తప్పనిసరిగా విధి నిర్వహణలో భాగమైనటువంటి నా కంప్లైంట్ లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి అరెస్ట్ చేయవలసింది పోయి విచారణ లేదు, అరెస్టు లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఈ వినతి పాదయాత్ర తరువాత అయినా సరే యాక్షన్ తీసుకుంటారని, తీసుకోకపోతే మరొక రూపంలో ఉద్యమ రూపాన్ని ఇస్తాం తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే గుండెలు రగిలి మాట్లాడుతున్నాం. ఒక మాజీ మంత్రిని, 70 ఏళ్ల వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా ఇంటి మీద పడి భార్యా పిల్లలు ఉన్నంగా వారిని హింసించి, నన్ను హింసించి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అడిగేది కానీ పోలీస్ అధికారులు ముఖ్యంగా అడిగేది ఒకటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మీరు చూశారు. బహుశా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా కూడా జరుగుతుంది. 7 గంటల పైచిలకు ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితులు, దాడిని మొత్తం కూడా మీడియా చూపించినటువంటి పరిస్థితులు కూడా మరో పక్క ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా సుమోటోగా కేసు తీసుకోవాలా, అది లేదు. రాంబాబు గారు కేసు పెట్టి పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు. అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు, వ్యవస్థను కాపాడవలసినటువంటి నాయకులు ఎవరైతే ఈ ఘటన కారకులయ్యారో వారి పక్కన నిలబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులకు వాళ్ళ ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంబటి రాంబాబు గారు కూడా ఇవాళ దీనికి సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలని కోరుతూనే కార్యక్రమాలు చేపట్టి ఇప్పటి వరకు కూడా ముందు కొనసాగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపు చేపట్టే కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. శాంతియుతంగా మా మనోభావాల్ని సమాజానికి చెప్పే రీతిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పక్షపాత వైఖరిని సమాజానికి చెప్పాలా, ప్రపంచానికి చెప్పాలా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటే పీపీపీ మోడ్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏ విధంగా, ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడా కూడా నిజంగానే లా అండ్ ఆర్డర్ అనేది ఎవరికి సమస్య ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందుగా వాళ్ళు వచ్చి ఆ సమస్యను తీర్చడం, లేకపోతే వాళ్ళ ఇబ్బందిని తెలియచేయడం, దాన్ని సాల్వ్ చేయడం ఉండాలి. కానీ
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చక్కగా చాలా అంటే ఏ విధంగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా నడుచుకొని ఆ రెడ్ బుక్ పాలనని చక్కగా నడిపిస్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు గాని, అలాగే వాళ్ళు చెప్పినట్టు మరి నడుస్తున్న ఈ పోలీస్ అధికారులు గాని. ఎందుకంటున్నారంటే దీన్ని 31వ తారీఖున అంటే జనవరి 31వ తారీఖున జరిగిన ఘర్షణ ప్రతి ఒక్కళ్ళు ఈ దేశం మొత్తం కూడా చూసింది. ఏ విధంగా అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగిందో, ఆ ఇంటి మీద కానీ లేకపోతే మరి అక్కడ కార్యాలయంలో కానీ ఏ విధంగా దాడి జరిగిందో ఈ దేశం మొత్తం కూడా చూసింది. అలాగే దాంట్లో స్పష్టంగా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చాము, చేశాము, ఇక్కడ వాళ్ళ మీద దాడి చేశామని చెప్పి ఇక్కడ స్థానిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.